ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మీ జాగిరా అంటూ పవన్ ప్రశ్నించగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే అంటూ బదిలిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. నీకు హైదరాబాద్లో ఏం పని? మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తామన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. సో నిన్న జరిగినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రజెంట్ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచాయని చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేన వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ప్రతాప్, ఇప్పుడు ఈ మాటల దాడి అనేది ఇక్కడితో ఆగుతుందా? ఇది ఫర్దర్ గా కూడా మరింత ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? సంధ్య, తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ మాటల తూటలు అయితే పేలుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు విమర్శలు, మాటలకు ఒక అగ్గికి ఆజ్యం పోసినట్టుగా తయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతోటి ఒక సభ ఏర్పాటు చేయాలని చూశారు. కానీ ఆ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణలో చోటు చేసుకుంటూ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్టుగా కొంతకాలంగా మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత చోటు చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభకైతే అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హైకోర్టుకి వెళ్ళినప్పటికీ హైకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో ఆయన నిన్న నేరుగా ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నేతలపై మాటల దాడి అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతల టార్గెట్ గానే చేసుకుంటూ కూడా విమర్శలు ఎక్కుపెట్టిన పరిస్థితుల నేపథ్యంలో దీనికి కౌంటర్ గా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా మూకుమ్మడి దాడి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏవైతే కామెంట్స్ చేశారో, ముఖ్యంగా ఈ అయ్య జాగీరా అంటూ కూడా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగిరి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అంతా కూడా పెద్ద ఎత్తున దీనికి కామెంట్స్ చేయడం జరిగింది. అనిరుద్ధ్ రెడ్డి కానీ అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వైపు వేముల వీరేశం కానీ అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు మండల ఫ్యామిలీ వీళ్ళంతా కూడా అటాక్ చేయడం జరిగింది. అద్దంకి దయాకర్ను కూడా టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూడా అద్దంకి దయాకర్ కూడా నిన్న కౌంటర్ చేయడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళను లవ్ చేస్తానంటూ కూడా బహిరంగంగా టీవీలో చర్చల వేదిక కూడా కామెంట్స్ చేసిన వ్యక్తులు కూడా తనను విమర్శిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్కు అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. గతంలో తాను చేసిన కామెంట్స్ సందర్భం వేరే ఉన్నప్పటికీ కూడా తన గురువు ఎవరైతే మోడీ, అంటే వీళ్ళంతా కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ కేవలం బీజేపీ లైన్లోనే పనిచేస్తున్నారని దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా అటాక్ చేస్తున్నారు. కేవలం మోడీ వచ్చిపోయిన తర్వాతనే, హైదరాబాద్కి వచ్చిపోయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా నేతలంతా కూడా విమర్శలు చేశారు. మోడీ ఏదైతే గతంలో పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్ళి వాళ్ళ తల్లి కాళ్ళు పట్టుకున్నప్పుడు లేదా అంటూ కూడా అద్దంకి దయాకర్ దాన్ని కౌంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి అయితే ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నేతలంతా కూడా ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా ఇప్పటికే విమర్శలు చేస్తుంటారు. కాబట్టి అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి కూడా ఈరోజు నిన్న దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా విమర్శలు చేశారు. ఎవరు ఒక సినిమా నటుడు కాబట్టి ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వారి వైపు నటించడానికి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతుంటారు. కాబట్టి ఆయన హిస్టరీ మొత్తం అదే విధంగా కనబడుతోంది. రోజుకొక పార్టీని మారుస్తుంటారు. అలాంటి ఇప్పుడు ప్యాకేజ్ ఎక్కువగా ఇచ్చినందుకే బీజేపీ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నిన్న విమర్శలు చేయడం జరిగింది. అయితే నేతలు ఎవరైనా కానీ ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, ఏ రాష్ట్రాల్లో అయినా కానీ పార్టీని విస్తరించుకోవచ్చు. కానీ తెలంగాణ పట్ల గతంలో పవన్ కళ్యాణ్ ఏవైతే కామెంట్స్ చేశారో 11 రోజుల పాటు రాష్ట్ర విభజన సందర్భంగా తాను అన్నం తినలేదని, అదేవిధంగా కోనసీమలో కొబ్బరి చెట్లు తెలంగాణ నేతల నరదిష్టి వల్లనే ఎండిపోతున్నాయంటూ కూడా చేసిన కామెంట్స్ అయితే వాటికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా నేతలు నిన్న డిమాండ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడైతే తెలంగాణలో చూసినట్లయితే కనుక జనసేన పవన్ కళ్యాణ్ నిన్న చేసిన మాటల దాడికి కాంగ్రెస్ వర్సెస్ జనసేన అన్నట్టుగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలంతా కూడా
ఈ విషయంలో చాలా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కానీ బీఆర్ఎస్ సైలెంట్గా ఉండడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి సంబంధించి కార్నర్ చేస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఎటువైపు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఆ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్స్ సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు రియాక్ట్ కావడం జరిగింది. మిగతా రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, పొలిటికల్ ఏ విధంగా టర్న్ తీసుకున్నది కూడా చూడాల్సి ఉంటుంది. చెప్పండి సార్. అయితే జనసేనలో తెలంగాణకి సంబంధించి అంటే ఉన్నప్పటికీ కూడా అంత బలంగా లేరు. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి ఇక్కడ నుంచి నేనే నడుస్తాను, ప్రజలు ఇక్కడ నన్ను నమ్మట్లేదు కాబట్టి నేనే రంగంలోకి దిగుతాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఆయన వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ పరిణామాలను బట్టి చూస్తే అంటే తెలంగాణ పాలిటిక్స్లో జనసేన ఎంతవరకు సౌండ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు కమింగ్ డేస్? ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత కాదనుకున్నా సినిమా ఆయనకు సినిమా ఫ్యాన్స్ కొంతమందిగా ఉన్నారు. పవర్ స్టార్గా ఆయన సినిమాల్లో కాస్త మంచి లెజెండరీ ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఆయనకు ఇక్కడ తెలంగాణలో కూడా ఆయనకు సంబంధించి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు దీనికి సంబంధించి అంటే జనసేన వెంట కూడా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా నడుస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా పార్టీని ఎక్స్పాండ్ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కూడా అంటున్నారు. దీనికి సంబంధించి కూడా కొండగట్టుకు ఎగ్జాంపుల్గా కొండగట్టుకు దాదాపు 30 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ఇచ్చాను. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడే జనసేన ఇక్కడే ఆవిర్భావం చోటు చేసుకుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా జనసేనను ఎక్స్పాన్షన్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ అయితే తెలంగాణలో ఒక హీట్ అయితే పుట్టిస్తాయని చెప్పొచ్చు. ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తామంటే సహించేది లేదంటూ కూడా తెలంగాణ నేతలంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆస్తులు కూడా కట్టుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ వచ్చి ఉండొచ్చు, ఎప్పటికే శని ఆదివారాలు వచ్చి ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉండొచ్చు, అలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ వచ్చి పెత్తనం చేస్తానంటేనే సహించేది లేదంటూ కూడా నేతలంతా కూడా దీనికి సంబంధించి కూడా తీవ్రంగా కౌంటర్ చేస్తున్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎంతగా బలంగా వ్యతిరేకిస్తే అంతే స్ట్రాంగ్గా తాను కూడా తిరుగుతాను, తానే ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఫైట్ చేస్తాను, తిరుగుతానంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఒక కామెంట్స్ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి ఇంకా రియాక్షన్ ఇవ్వలేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ మాత్రం తాను సొంతంగా ఖచ్చితంగా తెలంగాణ అంతా తిరుగుతాను, తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ కూడా నిన్న కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రం అయితే ఒకవైపు మాత్రం తెలంగాణ వాదులను అయితే తీవ్రంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కానీ ముఖ్యంగా నిన్న గద్దర్కు సంబంధించిన వెహికల్ ఇప్పించానని చెప్పడం కానీ టీటీడీకి సంబంధించి నిధులు కుండగట్టుకు ఇవ్వడం ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలంతా కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు ఈ ఎంట్రీ బిగినింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనే దానిపైన కూడా ఆయన రాజకీయ జీవిత చరిత్రకు సంబంధించి కూడా పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అటాక్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ విధంగా దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతారనే దానిపైన ఇప్పుడు నెక్స్ట్ ఆయన పొలిటికల్ తెలంగాణలో ఎంట్రీ అనే దానికి సంబంధించి కూడా ఉంటుంది సంధ్య. రైట్ ప్రతాప్.